హాయ్ అండి అందరికీ. రోజులో ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అంటే కటింగ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, స్టిచ్చింగ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అంటే స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది, సపోర్టివ్గా ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ పొడవు ఇక్కడ నాకు 14.5 వచ్చింది. 14.5 పొడవు వచ్చినప్పుడు దానికి కింద పైన పావించి యాడ్ చేసుకుంటూ టోటల్ లెంత్ అన్నది 15 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలండి. 15 అంగుళాలు ఖర్చు 15 అంగుళాలకి నేను రాసుకుంటున్నాను. ఖర్చుతో ఎంత, ఖర్చు లేకుండా ఎంత మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇలా రాస్తున్నాను. అండ్ చెస్ట్ లూజ్ వచ్చేతలకి మనం కాజాలు కాకుండా ఒక్సులు ఏవైతే స్టిచ్ చేసుకుంటామో అటు సైడు ఈ విధంగా కొలుచుకోవాలి. లాగొద్దు, లాగితే మాత్రం కొలత తేడా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా కొలత అన్నది తీసుకోవాలి. ఖర్చుతో కలిపి అయితేనేమో చెస్ట్ లూజ్ 11 ఉంది, ఖర్చు లేకుండా అయితేనేమో 9.5 ఉంది. అప్పుడు అంగుళన్నర ఖర్చు కోసం, ఖర్చు లేకుండా 9.5, ఖర్చుతో అయితే 11 అంగుళాలు. ఈ విధంగా ఖర్చు అన్నది కొలుచుకోవాలి. చెస్ట్ లూజు అన్నది ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరికి నడుము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు కొలత అన్నది పర్ఫెక్ట్గా చూసుకోండి. మనం కొలత తీసుకునే దగ్గరే బ్లౌజ్ అంతా కటింగ్ విధానం ఆధారపడి ఉంటుంది. అంటే ఎలా రోజులో ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేయాలి అంటే మనం కట్ చేసుకునేటప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేద్దాంలే, ఉజ్జాయింపు చూసుకొని కట్ చేద్దాము, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాము అన్న ఆలోచన అస్సలు ఉండకూడదు. ఇదిగోండి నేను 15 అంగుళాలకి ఇక్కడ బ్లౌజ్ లెంత్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే టోటల్ పొడవు 15 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగో సరిపోతుంది కదా. కింద పైన ఖర్చు మీకు వీడియోలో కొంచెంగా ఉంది, కానీ ఖర్చు అయితే 1/2 ఇంచు కరెక్ట్గా ఉంది. మరి ఖర్చులు ఎక్కువ పెట్టుకున్నా కానీ జాకెట్ ఫిట్టింగ్ కుదరదు, చూడడానికి నీట్గాను అనిపించదు. బ్యాక్ సైడ్ డీప్ అన్నది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూజు 11 అంగుళాలు కదా మనం అనుకున్నది. 11 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. 11 అంగుళాలకి మార్కింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ అన్నది డ్రా చేసుకోండి. 11 అంగుళాలకి ఈ విధంగా ఛాతి లూజ్ అన్నది నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. రోజులో ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అంటే ఫస్ట్ ఎక్కువసేపు మిషన్ మీద కూర్చునే ఓపిక ఉండాలి. టైలరింగ్ ఏంటి అంటే ఎక్కువసేపు మిషన్ మీద కూర్చోవడం వల్ల బాడీలోకి వేడి అన్నది ఫామ్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ మిషన్లే, అంటే మోటార్ల మీద పద్దాకులు ఇనుము మీద కాలు ఉన్నప్పుడు బాడీలోకి హీట్ అనేది వచ్చి ఎక్కువసేపు మనం కూర్చోలేము. ఇప్పుడు కుట్టగలుగుతాము, బట్ కానీ భవిష్యత్తులో మాత్రం దానివల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసరికి 7.5 పెట్టుకొని, షోల్డర్ వచ్చేతలకి 3, నెక్ లూజ్ వచ్చేతలకి 2.5 అంటే 2.5 పెట్టుకొని, చంక డీప్ అన్నది 5.5కి మార్కింగ్ ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఇక్కడ మనం చంక భాగం అన్నది కొంచెం పైకైనా ప్రాబ్లమే, కొంచెం కిందికైనా ప్రాబ్లమే. పైకైతేనేమో తిత్తిగా ఉంటుంది చంకలో, అంటే చంక పూర్తిగా ఎక్కక చంక దగ్గర తిత్తి అన్నది వస్తుంది. అదే చంక డీప్ అంటే ఎక్కువ అయితే షోల్డర్లు జారిపోతూ ఉంటాయి, బ్యాక్ సైడ్ రౌండ్ అన్నది అస్సలు కనిపించదు నెక్. మీరు చంక 1-2 సార్లు కొలుచుకుంటే మంచిదండి. చంకలోనే బ్లౌజ్ 80% ఉంటుందని నేను అనుకుంటాను బ్యాక్ సైడ్ పార్ట్కి. ఈ విధంగా అంతా మార్కింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవడమేను. ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కువ బ్లౌజులు కుట్టాలి అంటే స్టిచ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఏ పార్ట్ ముందు కుట్టాలి, ఏ పార్ట్ వెనక్కి కుట్టాలి అన్నది కూడా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనము తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజుల్ని స్టిచ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాం, కానీ ఇప్పుడు ఒక రోజల్లా ఒక 10 బ్లౌజులు కుట్టేసామనుకోండి, రెండో రోజు తెలియకుండానే నీరసం అనేది వస్తుంది. కానీ ఎక్కువ మనం వాటరు, లిక్విడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే అంత ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ సపోర్టింగ్ అన్నది టైలరింగ్లో చాలా అంటే చాలా అవసరం అండి.
బ్లౌజులు 10 బ్లౌజులు కుడతాం. ఆ 10 బ్లౌజులు హెమ్మింగ్కి ఇళ్ళ దగ్గర కుట్టుకునే వాళ్ళకి హెమ్మింగ్ చేయడానికి మళ్ళీ బయట ఇవ్వాలి. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు బయట? చాలా తక్కువ. మనమే చేసుకోవాలి. మనమే చేసుకునేటప్పుడు 10 బ్లౌజులు రోజులో స్టిచ్ చేయగలుగుతాం, కానీ హెమ్మింగ్ అన్నీ కంప్లీట్ అయితే చేయలేం కదా. అంత బాధ దేనికి? ఒక 5 బ్లౌజులు లేదు 6 బ్లౌజులు కుట్టుకొని 6 బ్లౌజులకి సాయంత్రం లోపు మొత్తం అంతా హెమ్మింగు, ఉక్సులు, కాజలు మొత్తం ఫినిష్ చేసుకోండి నీట్గా. ఆ రోజు వర్క్ ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఏం కుట్టాలనుకున్నారో అవి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే వర్క్ ఆగదు, ఈజీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ బ్లౌజులు. అలా కాకుండా ఒక్కరోజే ఒక 10 బ్లౌజులు కుట్టేసి రెండో రోజు కూడా ఇంకో 10 బ్లౌజులు కుట్టేస్తే అప్పుడు మూడో రోజైనా ఆ 10 ఈ 10 20 బ్లౌజులు హెమ్మింగ్ చేసుకోవడానికైనా మనం ఆగాలి కదా. లేదు బయట ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ఇచ్చినా కానీ బ్లౌజ్కి వచ్చి 10 రూపాయలు లేనిది ఎవ్వరూ చేయడం లేదు. ఆ 10 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. 20 బ్లౌజులు 200. ఆ 20 బ్లౌజులు అయ్యో మనమే చేసుకున్నాం అనుకోండి, హెల్త్ బాగుంటుంది. అంటే ఒక రోజు రెస్ట్ తీసుకున్న ఫీలింగు వస్తుంది, హెల్త్ బాగుంటుంది. లేదు నేను ఎక్కువ బ్లౌజులు కుట్టాలి, నేను ఎక్కువ సంపాదించాలి అనుకున్నాం అనుకోండి, వయసులో అయితే స్టిచ్ చేయగలుగుతాము. దాని ఎఫెక్ట్ మాత్రం తర్వాత చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ హ్యాండ్ పొడవు అన్నది నాకు వచ్చి హ్యాండ్ పొడవు 8.5 ఉంది. నేను అంగుళన్నర పైన అరంగుళం కింద అంగుళం పట్టీ కోసం అంగుళన్నర యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని 10కి మార్కింగ్ చేసుకున్నాను. చెయ్యి లూజు అన్నది 6.5 ఉంది. నేను 8.5 2 అంగుళాలు లూజు యాడ్ చేసుకొని చంక డీపు 3.5 అంగుళాలకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ అన్నది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ చూడండి, క్రాస్ అన్నది మెయిన్గా ఇంపార్టెంట్ అయిన విషయం. క్రాస్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా హ్యాండ్ డీప్ కూడా తక్కువ తీసిన ప్రాబ్లమే, ఎక్కువ తీసుకున్న ప్రాబ్లమే. దానివల్ల కూడా తిత్తొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని బ్లౌజ్ కొలత పెట్టుకొని తీసుకోండి. నేను ఇక్కడ 3.5 తీసాను. ఎక్కువ శాతం డీప్ అన్నది 3.5 సరిపోతుంది. ఇంక ఎవరికో కానీ మరీ సన్నగా ఉండి, కొంతమందికి ఏంటి అంటే హ్యాండ్ పై భాగం సన్నగా ఉంటుంది, కింద భాగం లావుగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి సెట్ అవ్వవు. అందరి బాడీ షేప్లు ఒక రకంగా ఉండవు. మనం ఉజ్జాయింపు కొలతలు ఈ పొడవుకి ఇంత తగ్గించుకోవాలి, దీనికి ఇంత తగ్గించుకోవాలి అని అనుకుంటాం, కానీ బాడీ షేప్లు అయితే అందరికి ఒకలా ఉండవండి. అందరికి ఒకే కొలత ఫిట్ అవ్వదు కూడా. ఎక్కువ శాతం వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే కట్ చేయడానికి చూడండి. ఇక ఎక్కడ అంటే మనం ఒకసారి వాళ్ళు స్టిచ్ చేసిన బ్లౌజ్ని వేసుకొని చూడమనండి. వేసుకొని చూసినప్పుడు ఏంటి అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వాళ్ళు చెప్పిన దానికన్నా మనం చూసితే మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్ కన్నా ఫ్రంట్ సైడ్ పార్ట్ నేను కింద షేప్ పట్టి ఎంత ఉందో అంత చూసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ పార్ట్ని ఫ్రంట్ సైడ్కి పీస్ కట్ చేసుకోవడానికి నేను ఇదిగో ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటున్నాను. ఈ జాయింట్స్ ఇదిగో డివైడ్ చేసిన పీసెస్ అన్నవి మన సైడ్ రావాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడే క్రాస్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి కూడా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కొంచెం లోపలికి అన్నది మార్కింగ్ చేసుకోండి. ఎందుకు అంటే బ్యాక్ సైడ్ కొంచెం డీప్ తీసుకున్నా ఫ్రంట్ సైడ్ అంత డీప్ తీసాము అంటే షోల్డర్ వెడల్పు అయిపోతుంది, అంటే నెక్ లూజ్ అయిపోతుంది. కాబట్టి మార్కింగ్ చేసుకునేటప్పుడు జస్ట్ ఎంత ఒక 1/2 ఇంచి లోపలికి నెక్ దగ్గర పై పక్క మార్కింగ్ చేసుకొని కటింగ్లోనే తీసేసుకోండి. ఇక్కడ నేను 2 అంగుళాలు క్రాస్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కటింగ్లోనే అంతా ఉంటుందండి. ఇదిగోండి 2 అంగుళాలని ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మనం చాక్ పీస్తో ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఒక్కసారి కొలుచుకుంటున్నాను. అంటే ఇంకా మిషన్ మీదకి వెళ్ళిపోయాక ఇక బ్లౌజ్ కట్ చేసుకోవడం అంటూ ఏమీ ఉండదు. అందువల్లే తొందరగా బ్లౌజ్ అన్నది స్టిచ్ చేసుకోగలుగుతాము. చంక కూడా కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకోండి. నేనైతే మొత్తం కట్ చేసుకొని మిషన్ మీద బ్లౌజ్ పెట్టాను అంటే 20 మినిట్స్లో నాకు బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. కానీ నాకు ఉక్సులు కాజాలదే ప్రాబ్లము.
అది ఎక్కువ టైం తీసుకుంటాను. ఉక్సులు కాజాలు చెయ్యి ఆడదు నాకు ఎందుకనో కానీ బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే మాత్రం అసలు అటు తిరుగుతా ఇటు తిరుగుతా పావు గంట 20 నిమిషాల్లో బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాము. ఇంకొక మాట ఏంటి అంటే ఇక్కడ మనం అన్ని సైజుల బ్లౌజులు 20 మినిట్స్లో అయితే స్టిచ్ చేయలేము. అది కూడా గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద బ్లౌజులు ఉంటాయి అంటే 48 సైజు ఆ బ్లౌజులు, అవి కంపల్సరీ 30 గంట నాకైతే పడతాయండి. మిగిలిన వాళ్ళ సంగతి నాకైతే తెలీదు. ఆ సైజు బ్లౌజులు అయితే 30 గంట పడతాయి. అదే ఒక 32, 28 ఆ సైజు బ్లౌజులు అయితే అసలు 20 నిమిషాలు కూడా పట్టదు, పావు గంట అంతే సరిపోతుంది. అసలు చాలా అంటే చాలా సింపుల్గా లాగించుకోవచ్చు. మనం బ్లౌజ్ సైజుని బట్టి కూడా మనకు టైం అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్ని సైజుల బ్లౌజులు అదే టైంలో కుట్టాలి అనుకుంటే అసలు జరగదండి. ఇదిగోండి కింద 11:30 ఉంది, పైన 11:15 ఉంది. చూడండి కొంచెం నెక్కు అన్నది నేను కటింగ్లోనే మార్కింగ్ చేసుకునేటప్పుడే లోపలికి అన్నది మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం షేప్ అన్నది డ్రా చేసుకోవడానికి జస్ట్ నేనైతే 2.5 అంగుళాలు మార్కింగ్ చేస్తాను. ఈ లూజు అన్నది చెస్ట్ లూజ్ అనేది 3 అంగుళాలు. అది బ్లౌజ్ సైజుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఫినిష్ చేసుకోవడమేనండి. మీకు నచ్చి వీడియో అర్థమైతే మాత్రం చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.